ఓకే. హలో, హాయ్. హాయ్ ఆల్. హాయ్ విన్నీ. I don't know, I'm not getting this. Hello? Just a minute. Yeah. హాయ్ నిఖిల్. హలో, హాయ్. ఎలా హాయ్. ఉన్నావు? ఏంటి? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మీరు ఎందుకులే నిఖిల్. ఓకే శ్రావణి, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను. సో ఎలా జరుగుతుంది లాక్డౌన్ అంతా? లాక్డౌన్ అంటే పర్వాలేదు. మొత్తం నేను ప్రజెంట్ అయితే ముంబైలో ఉన్నాను. ముంబైలో లాక్డౌన్ అంటే చెప్పక్కర్లేదు మరి. ముంబైలో మ్యాక్సిమం కరోనా కేసెస్ ఉన్నాయి. సో అదే విషయం అన్నమాట. ఓకే. సో ఇంకా మనం నర్వస్ గా ఉన్నావా, లేకపోతే మనం క్యాజువల్ గానే మాట్లాడుతున్నట్టే ఉంటుంది? నర్వస్ ఏం లేదు, పర్లేదు. యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ లైవ్ కాల్ కాబట్టి కొద్దిగా ఇది ఉంది. యాక్చువల్గా ఇందాక నేను కూడా లైవ్ కి, నాకు లైవ్ లో ఎలా నిన్న ఎలా కనెక్ట్ చేయడం నాకు అర్థం కాలేదు. వచ్చాను కానీ అది నాకు మళ్ళీ తెలియలేదు. సో తర్వాత నాకు తెలిసిందనమాట, ఓకే కింద ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే వస్తుంది అని చెప్పి సో ఇంకొచ్చాను. అదనమాట. ఓకే. సో బిఫోర్ స్టార్టింగ్ విత్ ఎనీథింగ్, చిన్న ఇంట్రొడక్షన్ నీ గురించి చెప్తావా? నా ఇంట్రడక్షన్ అంటే ఎక్కడ నుండి స్టార్ట్ చేయమంటావు? బీటెక్ కాదు, ఇప్పుడు ప్రెసెంట్ నీ వర్క్, నీ డెసిగ్నేషన్. ప్రెసెంట్ నా వర్క్ అయితే నేను క్యాప్జెమినీలో వర్క్ చేస్తున్నాను. ఓకే. సో క్యాప్జెమినీలో నేను సీనియర్ అనలిస్ట్. ఓకే. ముంబై బ్రాంచ్లో. సో అది ప్రెసెంట్ నా జాబ్ క్వాలిఫికేషన్. నా సైడ్గా నేను కొలాబ్ సర్వీసెస్ అని చెప్పి అంటే అది నా హాబీ కింద అనుకోండి, ఏమని అనుకోండి, పర్లేదు. సో నేను ఏంటంటే సైడ్గా ఈ కొలాబ్ సర్వీసెస్ దాన్ని రన్ చేస్తూ యాప్స్ డెవలప్ చేస్తుంటాను అనమాట. సో నేను ప్రెజెంట్ డెవలప్ చేసిన యాప్స్ అనేవి ఒక 3 యాప్స్ అయితే సొసైటీకి యూజ్లో 3 యాప్స్ ఉన్నాయి. రిమైనింగ్ 2 యాప్స్ అనేవి నా పర్సనల్ యూజ్కి. ఐ మీన్ అది ఎవరైనా వాడుకోవచ్చు, బట్ ఏంటంటే ఒక సర్టన్ లిమిట్స్ ఉంటాయి అన్నమాట దానికి. అంటే ఓన్లీ ఫర్ బిజినెస్ పీపుల్ లైక్ దట్. సో అలా బిజినెస్ పీపుల్ గట్రా ఉన్న వాళ్ళు ఆ 2 యాప్స్ని వాడుకోవచ్చు. అదేంటంటే బిల్ పేస్ కోసం అనమాట. బిల్ పేమెంట్స్ అండ్ మర్చెంట్ కోసం 2 యాప్స్ ఉన్నాయి. సో అవి నేను తయారు చేసిన 5 యాప్స్. అండ్ ఒకటి స్మార్ట్ హోమ్ అప్లికేషన్ విత్ వాయిస్ రికగ్నిషన్. ఐ మీన్ నీకు అది తెలిసే ఉంటుంది. అది నా బీటెక్లో తయారు చేశాను. బీటెక్ 4th ఇయర్ అనుకుంటా. బీటెక్ 4th ఇయర్ ప్రాజెక్ట్, ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ అది. సో ఆఫ్టర్ దాట్ మిగతావన్నీ 3 యాప్స్ మాత్రం పాపులర్. సో యాక్చువల్గా మనం దేని నుంచైనా స్టార్ట్ చేసే ముందు మనం ఫస్ట్ బీటెక్ నుంచే స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మన ఇద్దరు పరిచయం కూడా బీటెక్ లోనే అయింది కాబట్టి ఇప్పుడు నీ యాప్స్ ఇవన్నీ మనం సెకండ్ సెషన్ లో మాట్లాడదాం. ఫస్ట్ ఏంటంటే మనం బీటెక్ లైఫ్ గురించి కొంచెం మాట్లాడుకుందాం, ఓకేనా? సో బీటెక్ అనేసరికి చాలా మందికి ఐదర్ శేఖర్ కమల్ మూవీ గుర్తొస్తుంది, లేకపోతే ఇంకో ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోతారు. సో నీ బీటెక్ లైఫ్ ఒక ఇన్ షార్ట్ ఒక 2-3 లైన్స్ లో చెప్పాలంటే ఏం చెప్తావు? 2-3 లైన్స్లో అంటే పర్లేదు. ఇట్స్ టెక్నాలజికల్ అండ్ అమేజింగ్ మూమెంట్స్, అంతే. టెక్నాలజికల్ అండ్ అమేజింగ్ మూమెంట్స్. ఓకే.
జనరల్ గా ఏంటంటే బీటెక్ లో వచ్చేసరికి చాలా మంది ఆ, ఇప్పుడు నువ్వు కొన్ని యాక్టివిటీస్ నువ్వు బీటెక్ లోనే స్టార్ట్ చేసావు. లైక్ మనం ఎక్స్ట్రా ఏదన్నా నేర్చుకోవటం కానీ రూమ్ లో ఉండి క్లాసెస్ కూడా వెళ్ళకుండా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సో ఉండి Yeah, మొత్తం అవన్నీ ఆన్లైన్ లో నేర్చుకోవటం కానీ సో అలా చేస్తూ ఉండేవాడి. దానికి ఏదైనా నీకు ఏదైనా మోటివేషన్ ఎవరైనా ఇచ్చేవాళ్ళ, లేకపోతే నీకే ఇలా చెయ్యాలి అని చెప్పి నీకు అలా అనిపిస్తూ ఉండేదా? మోటివేషన్ అంటే ఇన్ ద సెన్స్ నాకు ఫస్ట్ ఇయర్ నుండి ఉండేదన్నమాట. ఏదో ఒకటి నాట్ ఓన్లీ రెగ్యులర్ స్టడీస్, ఏదైనా ఎక్స్ట్రా కరిక్యులర్గా ఏదో ఒకటి ఉండాలని చెప్పేసి. సో యాక్చువల్లీ నేను సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు మంచి మోటివేషన్ అనమాట. నేను ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ సర్టిఫికేషన్ కోర్స్కి వెళ్ళాను. సో ఆ ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ సర్టిఫికేషన్ కోర్స్లో వచ్చిన ట్యూటర్ ఏమో బాగా పరిచయం అయ్యాడు నాకు. ఓకే. సో ఆయన కొన్ని ఇన్స్పిరేషనల్ వర్డ్స్ చెప్పాడు అనమాట. ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, సో ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ ఎంత గ్రోత్ ఉంటుంది, సో ఇవి నేర్చుకుంటే మీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి అన్నారు ఆయన. ఓకే. సో ఆయన ఇన్స్పిరేషన్ నాకు బాగా పనిచేసింది. ఐఎమ్ సో సారీ. యా, నో ప్రాబ్లం. సో ఆయన ఇన్స్పిరేషన్ బాగుంది. ఆ తర్వాత నుండి నేను ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ అనేది స్టెప్ బై స్టెప్ నేను డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాను. ఓకే. సో నువ్వు చేసిన ఫస్ట్ చిన్న ప్రాజెక్ట్ కానీ ఏదన్నా అపార్ట్ ఫ్రమ్ యువర్ బొకేషన్ నాలెడ్జ్ యువర్ ఇంజనీరింగ్, నువ్వు చేసిన ఫస్ట్ ఇనిషియేషన్ నీకు గుర్తుందా? ఎలా స్టార్ట్ చేసావు? యా, ఫస్ట్ ఇనిషియేషన్ అంటే నేను స్టార్ట్ చేసింది స్మార్ట్ హోమ్ అప్లికేషనే. ఓకే. స్మార్ట్ హోమ్ అప్లికేషన్ ఏంటంటే అది నేను ఫస్ట్ టైం ఏంటంటే స్టార్ట్ చేశాను. అది నేను థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు అనుకుంటా. మనం R&D గ్రూప్లో ఉన్నాం చూసారా? ఓకే, మనం వద్దాం మళ్ళీ దానికి. యా, సో ఆ టైంలో నేను ఇనిషియేటివ్ అనేది తీసుకున్నాను. ఫస్ట్ అప్లికేషన్, మై ఫస్ట్ అప్లికేషన్ ఈజ్ స్మార్ట్ హోమ్ అప్లికేషన్, అంతే. ఆ తర్వాత నేను దానికి ఫర్దర్గా అప్డేట్స్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు ప్రెసెంట్ అది వాయిస్ రికగ్నిషన్ మోడ్లో నడుస్తుంది. ఓకే. అదేంటంటే వాయిస్ రికగ్నిషన్ యూజ్ చేసి మేము డివైసెస్ అనేది కంట్రోల్ చేస్తాం. ఓకే. సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, అది నీ ఫస్ట్ నీకు యా, ఇది ఉన్న ఫస్ట్ బీటెక్ లైఫ్లో ఉన్న ఒక అప్లికేషన్. ఓకే. సో మన ఎలాగో ఇందుకు R&D అని పేరు తీసుకొచ్చాం కాబట్టి సో ఆ ఎక్స్పీరియన్స్ గురించి ఎలా షేర్ చేద్దాం అనుకుంటున్నాం అందరితో. సో ఎట్లా నువ్వు మెంబర్ అయ్యావు, R&Dలో ఎలా ఎలా జరిగేది, ఎంతకాలం అది కొనసాగింది మొత్తం? ఒకసారి యా వినిపిస్తుందా? చెప్పండి. అంటే ఇప్పుడు R&D అని ఇందాక నువ్వు ఎలాగో అన్నావు కాబట్టి సో R&D డిపార్ట్మెంట్ అసలు ఏంటి, దానికి మెంబర్ ఎలా అయ్యావు, ఇంకెవరెవరు దాంట్లో ఉండేవాళ్ళు, దానికి మన హెడ్ మనతో ఎట్లా ఉండేవాళ్ళు ఏంటి, మనం దాంట్లో ప్రాజెక్ట్ ఏదైనా తీసుకుంటే దాన్ని ఎంతవరకు తీసుకెళ్ళాము, తర్వాత ఎలా అది ఇన్ డీటెయిల్ కాకపోయినా జస్ట్ లాగా చెప్పగలవు ఏదైనా R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఏంటంటే KLUలో మెయిన్ హెడ్ సుబ్బారావు సార్, ఆయన తర్వాత సహానా మ్యామ్, వాళ్ళిద్దరూ R&D గ్రూప్ని నడుపుతారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ మోటివేషన్ వల్ల నేను R&Dలో జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ నాతో పాటు కొంతమంది ఫ్రెండ్స్, అందులో నువ్వు ఒకరివి. ఆఫ్టర్ దాట్ నెక్స్ట్ శివానంద, మేఘన, వీళ్ళందరూ నా కో టీమ్మేట్స్. సో అక్కడ మేము ఏంటంటే స్టార్టింగ్ ఒక రోబోటిక్స్ ప్రాజెక్ట్ అనుకున్నాము, కానీ దాని యాక్చువల్లీ హ్యూమనాయిడ్ అనుకున్నాము, కానీ అంత బడ్జెట్ లేక కొద్దిగా తగ్గించాము. అంటే బేసిక్ నుండి మొదలు పెట్టాలని చెప్పి. సో బేసిక్ నుండి మొదలు పెట్టినప్పుడు ఏంటంటే సో ఆటోమేటిక్ కట్ అండ్ కంట్రోలింగ్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ని ఇనిషియేట్ చేసాము స్టార్టింగ్. సో అది నాకు మెయిన్ ఇన్స్పిరేషన్ ఇచ్చిన ప్రాజెక్ట్ అనమాట, ఫస్ట్ ప్రాజెక్ట్. ఓకే.
సో అంటే నాకు రోబోటిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీద ఫస్ట్ నాకు ఇది వచ్చింది ఆ ప్రాజెక్ట్ ఒకటే, ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఇచ్చిన ప్రాజెక్ట్. సో ఆఫ్టర్ దాట్ నేను ఈ స్మార్ట్ హోమ్ అప్లికేషన్ అనే దాని మీద వర్క్ చేశాను. ఓకే. అంటే థర్డ్ ఇయర్ లో మనం ఏంటంటే R&D కోసం ఎక్కువ ప్రాజెక్ట్ చేసాము. బట్ ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఆ ప్రాజెక్ట్ అనేది మధ్యలో ఆగిపోయింది. సో ఓకే. ఆఫ్టర్ దాట్ అది కాకుండా సరే దాని దాని నుండి వచ్చిన అవుట్పుట్ ద్వారా ఏదో ఒకటి నేను చేయాలని చెప్పేసి ఫోర్త్ ఇయర్ లో ఇంకో ప్రాజెక్ట్ చేయడం అనేది జరిగింది. అదే ఈ స్మార్ట్ హోమ్ అప్లికేషన్. ఓకే. సో దట్ ఇన్స్పైర్డ్ మీ అలాట్. ఓకే. చాలా అది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ యాక్చువల్ గా నువ్వు చెప్పినట్టే. Yeah, మనం yeah. కొంతకాలమే దాంట్లో ఉండగలిగాం కానీ, బట్ మా సుబ్బారావు సార్ కానీ లేకపోతే మేడం సహానా మేడం, కొంతమంది సీనియర్స్ కూడా ఉండేవాళ్ళు మనతో పాటు. బట్ అంటే మనతో పాటు చేసేవాళ్ళు కాదు, వాళ్ళకి సార్ విడిగా చెప్తూ ఉండేవాళ్ళు. బట్ స్టిల్ ఎప్పుడన్నా ఒకసారి మాట్లాడటం చేయటం, సో ఒక మంచి పాజిటివ్ ఎన్వైరన్మెంట్ అనేది ఉండేది అక్కడ. అండ్ సో ఇప్పుడు వాటి నుంచి నువ్వు అసలు ఫస్ట్ నువ్వు వీటన్నిటిలో అంటే ఈ యాప్స్ కానీ లేకపోతే వీటన్నిటిలో ఫస్ట్ స్టార్ట్ చేసింది కొలాబ్ సర్వీసెస్ కదా? ఫస్ట్ ఏంటంటే నేను సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు జస్ట్ ఫర్ ఫార్మర్ కింద వచ్చిన వెబ్సైట్ మెయింటైన్ చేసేవాడిని. ఓకే. అదేంటంటే ఓన్లీ ఫర్ సాఫ్ట్వేర్స్ అండ్ టెక్నాలజీస్, అంటే ఓన్లీ సాఫ్ట్వేర్స్ కానీ ఏమైనా న్యూ సాఫ్ట్వేర్స్ కావాలన్నా సరే స్టూడెంట్స్ కి గట అండ్ స్టూడెంట్స్ మెటీరియల్ కోసం ఒక వెబ్సైట్ అప్పుడు రన్ చేసేవాడిని. ఓకే. నేను సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు అనుకుంటా. సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడే. యాక్చువల్లీ ఫస్ట్ ఇయర్ లాస్ట్ లో స్టార్ట్ చేసాము అంటే దాని డెవలప్మెంట్ అనేది. తర్వాత సెకండ్ ఇయర్ లో నేను pcworlds.com అని చెప్పేసి ఒక వెబ్సైట్ ని రన్ చేసేవాడిని. సో ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ అనమాట అదే. ఇప్పటికీ ఆ వెబ్సైట్ ఇప్పుడు ఆ వెబ్సైట్ లేదు. ఓకే. సో దట్స్ అదేంటంటే స్టార్టింగ్ లో ఏంటంటే డొమైన్ ఎక్స్పైర్ అయిపోయింది. ఆ తర్వాత డొమైన్ కోసం ట్రై చేసినా సరే నాకు దొరకలేదు సేమ్ డొమైన్ అనేది. సో అక్కడితో ఆపేసాను అనమాట ప్రాజెక్ట్. ఓకే. సో దాని తర్వాత కొలాబ్ సర్వీసెస్ స్టార్ట్ చేసావా? ఆ తర్వాత ఆపేసాను అనమాట ప్రాజెక్ట్. ఓకే. ఆ తర్వాత ఈ కొలాబ్ సర్వీసెస్ అని చెప్పి స్టార్ట్ చేశాను. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ కొలాబ్ సర్వీసెస్? అండ్ ఆ పేరు కూడా ఒక చిన్న అంటే ఒక చిన్న దాని పేరు ఏమంటారు, ఒక డెఫినేషన్ అనుకోవచ్చు, చిన్న లాజిక్ ఉంది నువ్వు కోలాబ్ అని ఎందుకు పెట్టావు అని. సో అది కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నావా? కొలాబ్ అంటే ఏంటంటే దానికి స్పెసిఫిక్ మీనింగ్ ఏం లేదు. కంప్యూటర్ ఓరియంటేషన్ లాంగ్వేజ్ అప్లికేషన్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక చిన్న ప్రోగ్రామ్ అనమాట అది. కంప్యూటర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అప్లికేషన్ ప్రోగ్రామ్. సో దాంట్లో ఏంటంటే మేమేమనుకున్నామంటే కంప్యూటర్కి సంబంధించిన కోర్సెస్ కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కానీ అన్నిటికీ సంబంధించి ఒక హబ్గా ఉండాలని చెప్పేసి కొలాబ్ సర్వీసెస్ అని చెప్పి నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. సో ప్రెసెంట్ అయితే అందులో 2 కోర్సెస్ అనేవి రన్నింగ్ లో ఉన్నాయి. ఇప్పటికి కూడా ఉన్నాయా? ఇప్పటికీ ఉన్నాయి. అదేంటంటే ఫస్ట్ వీడియో ఎడిటింగ్ కోర్స్ అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి బేసిక్ వెబ్ అప్లికేషన్ కోర్స్. ఓకే. అంటే బేసిక్ ఇంటర్నెట్ ప్రోగ్రామింగ్ మీద బేసిక్ ఇంటర్నెట్ ప్రోగ్రామ్స్ అన్ని మనం ఇచ్చేసుకోవచ్చు అనమాట. ఇంటర్నెట్ ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి బేసిక్ అంటే ఫ్రమ్ బేసిక్ లెవెల్ అంట ఫ్రమ్ కిడ్స్ స్టేజ్ నుండి బిగినర్స్ నుండి మొదలు పెట్టాము. ప్రెసెంట్ అయితే యూట్యూబ్ ఛానల్లో అవి అన్నీ పాపులర్గా ఉన్నాయి. సో యూట్యూబ్లో మీరు అవన్నీ చూడొచ్చు. కొలాబ్ సర్వీసెస్ యాప్లోకి వెళ్ళగానే ఛానల్లోకి వెళ్ళగానే అక్కడ ఆల్ ద వీడియోస్ ఆర్ అవైలబుల్. ఓకే. సో అవి పెయిడా లేకపోతే అన్పెయిడ్ ఎవరైనా చూడొచ్చు? నో ఆల్ ఆర్ ఫ్రీ కోర్సెస్ అన్నమాట. ఫ్రీ కోర్సెస్ అంటే అందరికి తెలియాలి కాబట్టి అందుకనే ఆ మాట నేను అడిగాను అన్నమాట. యాక్చువల్లీ నేను ఎప్పుడంటే కొలాబ్ సర్వీసెస్ ఎప్పుడు స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నమాట అన్నీ ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి.
స్టార్టింగ్ లో హైడన్ అని ఒక యాప్ తయారు చేసాము ఫర్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్. దాన్ని కూడా ఇప్పుడు ఫ్రీగా అనేది పబ్లిష్ చేయడం జరిగింది గూగుల్ ప్లే స్టోర్ లో. ఓకే. యాక్చువల్ గా ఇప్పుడు సరే ఇదంతా నీ ఇంట్రెస్ట్ నువ్వు చేసింది అది. అండ్ ఇంకొంచెం వెనక్కి కనుక వెళ్తే 10th ఇంటర్ లో ఏ స్పెసిఫికేషన్స్ ఏముండవు, ఎందుకంటే అందరం ఆల్మోస్ట్ ఒకేలాంటి దాంట్లోనే ఉంటాము. సో 10th వరకు ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఎలా అయితే నీకు ప్యాషన్ ఉందో, లైక్ ఐ హ్యావ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ద, అంటే అందరూ చేసేదానికంటే నేను ఏదన్నా కొంచెం అన్న డిఫరెంట్ చేయాలి, బాగుండాలి, నాకంటూ ఒక రికగ్నిషన్ ఉండాలి, అయితే నేను చేసే వరకు నలుగురికి యూజ్ అవ్వాలి అని ఏదైతే నీకు ఇప్పుడు ఇంటెన్షన్ ఉందో, సో 10th లో కూడా నీ ఆలోచన ఇలానే ఉండేదా, లేకపోతే నార్మల్ గా అందరిలాగానే అలా ఉండేవాడు? నో 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 10th అండ్ ఇంటర్మీడియట్ మొత్తం నేను జనరల్ గా ఉండేవాడిని. సో నాకు గేమింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్. గేమ్స్ ఆడుకోవడం, స్టడీస్ అండ్ వీటితోనే టైం గడిచిపోయేది. ఓకే. 10th అండ్ ఇంటర్ లో ఇంత మోటివేట్ చేసినవి లేవు నా దగ్గర. ఓకే. సో నీ స్కూల్ ప్రాజెక్ట్స్ అవి కూడా ఇంతే ఇంట్రెస్ట్ గా చేసేవాడివా? ఏంటి? హలో, చెప్పండి. సో మన స్కూల్లో చిన్నప్పుడు అసలు ఫిజిక్స్ అనగానే ఫస్ట్ ఇలాంటి ఈ సర్క్యూట్స్ కానీ ఇవి బాగా కొంచెం ఆ టైంలో ఏంటంటే బాగుంటాయి అనమాట. అందరూ నాకు తెలిసినంతలో కామన్ గా చేసేది ఫస్ట్ గుర్తున్నది 2 బ్యాటరీలు తీసుకెళ్లి 2 వైర్లు తీసుకెళ్లి ఒక చిన్న బల్బ్ తీసుకెళ్లి దాన్ని వెలిగించడం. అది చేస్తేనే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయేవాళ్ళం, మనమే ఒక పెద్ద సైంటిస్ట్ లాగా అని చెప్పి ఫీల్ అయిపోయేవాళ్ళం. సో అలాంటి ఏదన్నా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా నీ దగ్గర? నువ్వు కూడా అలా ఏదన్నా క్లాస్ లో? అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నది. ఓకే. అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే నాకు 8th క్లాస్ లోనే మొదలైంది అది. ఓకే. సో 8th క్లాస్ లో మేము ఫైనల్ ఇయర్ అంటే నాట్ 8th క్లాస్ లో మాకు ఇది ఉండేది, అదేంటంటే స్కూల్లో ఫేర్వెల్ ఉండేది అనమాట. ఫేర్వెల్ కి ముందు సైన్స్ ఎగ్జిబిషన్ అనేది పెట్టేవారు ఒకటి. ఓకే. సో ఆ సైన్స్ ఎగ్జిబిషన్ లో ఏంటంటే మేము స్టార్టింగ్ ఏమనుకున్నామంటే వాటర్ నుండి అంటే సాల్ట్ వాటర్ నుండి కరెంట్ ఎలా ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పేసి చిన్న ఎక్స్పెరిమెంట్ అనమాట. సో ఆ సాల్ట్ వాటర్ నుండి కరెంట్ ఎలా ప్రొడ్యూస్ చేయాలని చెప్పి ఒక చిన్న ఎల్ఈడి బల్బ్ ని యూజ్ చేసి దాని నుండి కరెంట్ అనేది ఎలా ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పేసి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసాం అప్పుడు, అంతే. అది మా ఫస్ట్ ఎక్స్పెరిమెంట్, అంతే. అది ఇన్ స్కూల్ డేస్ 8th క్లాస్ లో ఉన్నప్పుడు. అది సక్సెస్ అయిందా? సక్సెస్ అయింది. బట్ ఏంటంటే ఇట్ నీడ్స్ 1 ఎలక్ట్రిక్ బ్యాటరీ. అదేంటంటే ఒక టెర్మినల్ ని మేము ఎలక్ట్రిక్ బ్యాటరీ కనెక్ట్ చేస్తాము, జనరల్ బ్యాటరీకి. ఇంకో టెర్మినల్ అనేది ఏంటంటే మేము సాల్ట్ వాటర్ లో పెడతాము. సో దాని ద్వారా సాల్ట్ వాటర్ లో కూడా కొంత ఎనర్జీ కంటెంట్ ఉంటుంది అని చెప్పి, ఎలక్ట్రిసిటీ ఉంటుంది అని చెప్పి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్, అంతే. ఓకే, గుడ్. సో ఫస్ట్ నుంచి ఈ ఇంట్రెస్ట్ అయితే ఉంది? ఇంట్రెస్ట్ అందరికీ ఉంటుంది, బట్ ఏంటంటే దాన్ని మనం బూస్టప్ చేయాలి. ఓకే. బీటెక్ లైఫ్ కి వచ్చిన తర్వాత అంటే బీటెక్ లైఫ్ కి వచ్చిన తర్వాత ఆ ఇంట్రెస్ట్ అనేది బూస్టప్ చేయడానికి నాకు కొంత ఇది దొరికింది అనమాట, టెక్నాలజీ అనేది. ఓకే. సో సిఎస్సి స్ట్రీమ్ తీసుకోవటం కూడా నువ్వు బాగా ఇష్టపడి తీసుకున్నావు ఫస్ట్ నుంచి? నాకు కావాలి, నేను చేయాలి అనే టైప్ లోనే తీసుకున్నావు? నో, యాక్చువల్లీ నేను సిఎస్సి స్ట్రీమ్ ఎందుకు తీసుకున్నానంటే నాకు యానిమేషన్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. ఓకే. యానిమేషన్ లో నేను గేమ్స్ డెవలప్ చేయాలి. నాకు గేమ్స్ అంటే ఇంటర్మీడియట్ దాకా బాగా ఇంట్రెస్ట్. సో గేమ్స్ డెవలప్ చేయాలి, సిఎస్సిలో వెళ్తే ఏమైనా గేమ్స్ ఉంటాయని చెప్పి నేను అనుకున్నా. సిఎస్సిలోకి వెళ్తే గేమ్స్ డెవలప్మెంట్ గట్రా ఏమైనా యూజ్ అవుతుంది. సో నాకు నచ్చిన గేమ్స్ ని, క్యారెక్టర్స్ ని, యానిమేషన్ క్యారెక్టర్స్ ని డిజైన్ చేసుకోవచ్చు అని చెప్పి. సో యాక్చువల్లీ ఆ తర్వాత తెలుసుకున్నా ఏంటంటే విజువల్ కమ్యూనికేషన్ అని చెప్పి ఇంకో బ్రాంచ్ ఉంది. అందులో యానిమేషన్స్ గురించి గట్రా ఎక్కువ చెప్తారు.
సిఎస్సిలో ఓన్లీ కోడింగ్ అండ్ ప్రోగ్రామింగ్ గురించి చెప్తారని చెప్పి నేను తెలుసుకున్నాను. ఓకే, సో సిఎస్సిలో విజువల్ ఏంటిది? విజువల్ కమ్యూనికేషన్. విజువల్ కమ్యూనికేషన్ అనేది బ్రాంచ్ ఉంది. ఎవరికైనా ఈ యానిమేషన్స్ అవన్నీ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఆ బ్రాంచ్ ఆప్ట్ చేసుకోవచ్చు. యా. ఓకే, సో ఇది కూడా ఒక మంచి పాయింట్. ఎవరికైనా తెలియకపోతే వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవచ్చు అనమాట. అండ్ యాక్చువల్గా ఇప్పుడు నేను నీ మార్క్స్ విషయానికి కనుక వస్తే, సో ఎంత నిఖిల్ నీ సిజిపిఏ ఎంత ఇంజనీరింగ్? సిజిపిఏ అడగలండి అవన్నీ. లేదు, నాకు అంటే తెలుసుకోవాలి అంతే. జస్ట్ నా సిజిపిఏ ఏమనుకోకపోతేనే చెప్పు. జస్ట్ నా సిజిపిఏ అయితే 6.84. ఎందుకు అడుగుతున్నానో కూడా చెప్తాను. చెప్పు. నా సిజిపిఏ ఏంటంటే 6.84 సిజిపిఏ నాది. ఓకే. మనం అంతా బ్యాక్లాగ్స్ గట్రా ఎక్కువ ఉండేవి, కానీ ఫైనల్ ఇయర్ లో ఎలాగోలా క్లియర్ చేసుకొని, అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎక్కువ అవడం వల్ల కొద్ది బ్యాక్లాగ్స్ ఎక్కువ అయ్యాయి. ఓకే. సో ఫైనల్ ఇయర్ లో ఎలాగోలాగా తగ్గొచ్చాను. ఇప్పుడు జనరల్ గా పేరెంట్స్ వాళ్ళు అంటే వాళ్ళ థింకింగ్ కానీ వాళ్ళు అర్థం చేసుకునే విధానం కానీ ఎలా ఉంటుందంటే, ఒరే అవెందుకు ఇవెందుకు, ఫస్ట్ ఉన్న సబ్జెక్ట్స్ లాగించుకో, సిజిపిఏ పెంచుకో, క్యాంపస్ ప్లేస్మెంట్ తెచ్చుకో అన్న టైప్ లోనే మాక్సిమం అందరి ఇళ్లలో నానైనా మాట్లాడతారు కదా. సో నువ్వు ఇలా అంటే కొంచెం వీటి మీద తగ్గిస్తూ నీ ఓన్ గా నేర్చుకునే దాని మీద నువ్వు అంత స్ట్రెస్ చేసి అలా చేస్తూ ఉంటే, మరి ఆంటీ అంకుల్ సైడ్ నుంచి నీకేం ప్రెషర్ గానీ లేకపోతే వాళ్ళు ఏమైనా అంటాం గానీ ఏం రాలేదా? లేదా వాళ్ళు నేను అర్థం చేసుకున్నారా నువ్వు చేసే వర్క్ కి దానికి ఏంటది? యాక్చువల్లీ ఏంటంటే పేరెంట్స్ అనేది జనరలీ వాళ్ళు అలాగే ఉంటారు. సో అది మనం బ్యాలెన్స్ చేసుకోవాలి మన లైఫ్ అనేది. ఏంటంటే వాళ్ళ నుండి ప్రెషర్ అనేది ఏమి ఉండదు కాదు, బట్ ఏంటంటే బ్యాక్లాగ్స్ ఉన్నాయి కొద్దిగా కంప్లీట్ చేసుకోరా అని చెప్పేవారు అంతే. నాట్ లైక్ ప్రెషర్, నువ్వు ఖచ్చితంగా ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి అంత ప్రెషర్ ఏమి ఉండేది కాదు. సో బ్యాక్లాగ్స్ కి అంటే డిగ్రీ అయ్యేలోపు నీ అంటే ఐ మీన్ బీటెక్ అయ్యేలోపు నీ బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ చేసుకో, ఏవి పెండింగ్ ఉంచుకోకు, ఎక్స్ట్రా ఇయర్స్ ఎక్కువ ఉంచుకోకు. డిగ్రీ అయ్యేలోపు ఐ మీన్ బీటెక్ అయ్యేలోపు నీకు గ్రాడ్యుయేషన్ అయ్యేలోపు నీకు బ్యాక్లాగ్స్ అన్ని కంప్లీట్ అయితే ఇట్స్ ఓకే, వెల్ అండ్ గుడ్. నాకు అలా సపోర్ట్ ఇచ్చారు, పర్లేదు. సో అది నాకు కొద్దిగా ఇన్స్పైర్ చేసింది అనమాట, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో నీ గట్రా పాల్గొనాలని చెప్పి. ఓకే, సో అంటే నేను ఇది అడగటానికి కారణం కూడా ఉంది. చాలా మంది, నేను కూడా ఎందుకంటే హాస్టల్లోనే ఉన్నాను కాబట్టి నేను కూడా యాక్చువల్ గా వాళ్ళలో ఒక మెంబర్ అని చెప్పాలేమో. బికాస్ వీఆర్ ఆల్ రన్నింగ్ అంటే ఒక మార్క్స్ కోసం అని చెప్పి వెళ్లే వాళ్ళం. బ్యాక్లాగ్స్ ఉండకూడదు, చేయకూడదు అనే ఒకే ఇంటెన్షన్స్ తో మేము బీటెక్ కంప్లీట్ చేశాను. నేనైతే అలానే చేశాను. బట్ చాలా మంది ఏంటంటే అలా అని చెప్పి బాగా మార్కులు వచ్చిన వాళ్ళందరూ ఇలానే ఉంటారని చెప్పి నేను చెప్పను. బికాస్ తెలివైన వాళ్ళు కూడా ఉండొచ్చు. బట్ నేను చూసిన వాళ్ళల్లో 80% అందరు ఎలా ఉంటారంటే, తెలివైన వాళ్ళంటే ఆ తెలివి బుకిష్ వరకే ఉంటుంది కానీ దే ఆర్ నాట్, మేబీ వాళ్ళకి ఆ తెలివి ఉన్నా కూడా దే ఆర్ అంటే ఇంత క్రియేటివ్ గా వాళ్ళు బయటికి రావట్లేదు. ఓకే, ఇప్పుడు నువ్వు కూడా యాక్చువల్ గా 9 to 5 జాబే నువ్వు చేస్తున్నావు. బట్ వాటితో పాటు యు ఆర్ మేకింగ్ టైమ్ ఫర్ యువర్ హాబీస్. అండ్ తెలీదు, ఒకవేళ ఫ్యూచర్ లో ఇవి కనుక బాగా క్లిక్ అయితే యూ కెన్ యాక్చువల్లీ స్టార్ట్ అంటే ఒక మంచి స్టార్ట్అప్ కూడా నువ్వు స్టార్ట్ చేసే అవకాశం కూడా నీకు చాలా బాగా ఉందన్నమాట. అందుకోసమే నేను చెప్పాను, అందుకనే నేను అడిగాను కూడా నీ సిజిపిఏ. బికాస్ మనలో కూడా చాలా మంది ఉంటారు, నువ్వే చాలా పెద్ద ఎగ్జాంపుల్. ఇంకా చాలా మంది ఉన్నారు మనకి. మన కాలేజ్ లోనే గోపీరాజా ఉన్నాడు, హీఈస్ ఆల్సో వెరీ గుడ్ ఎగ్జాంపుల్. అంటే తను ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఫోపల్ టెక్నాలజీస్ అని చెప్పి ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేశారు. అవును. సో ఏంటంటే మీరు ఒకవేళ అంటే ఇప్పుడు అచీవ్ చేసిన వాళ్ళు కనుక నిర్మోహమాటంగా చెప్పగలిగితే మన తర్వాత వచ్చే వాళ్ళు కానీ లేకపోతే మనలో ఉన్న వాళ్ళు కానీ కొంతమంది ఎవరన్నా, ఎందుకంటే ఈ మధ్య ఇప్పుడు డిప్రెషన్ అనేది నీకు తెలుసు, అది కారణం అక్కర్ల దానికి ఏ కారణం అన్నా ఉండొచ్చు. స్టడీ కావచ్చు, లేకపోతే పర్సనల్ విషయాలు ఏదైనా తీసుకోవచ్చు. వాళ్ళు ఏంటంటే ప్రతిదీ చాలా టేక్ ఇట్ టు హార్ట్ లాగా తీసేసుకుని చాలా ఎక్కువ డీవియేట్ అయిపోతున్నారు అనమాట. కానీ ఒకనొక టైంలో నీకు కూడా మేబీ అలా అనిపించిందో నాకు తెలీదు. బికాస్ మన ఫ్రెండ్స్ లోనే ఇప్పుడు 4th ఇయర్ లో మాక్సిమం ఏమవుతుందంటే
ఐ నో నువ్వు ఖచ్చితంగా మంచి జాబ్ లో ఉంటావని నాకు నమ్మకం ఉండేది కానీ బట్ స్టిల్ కొన్ని కంపెనీస్ మన కాలేజ్కి వచ్చినప్పుడు కూడా ఏంటంటే ఈ సిజిపిఏ ఉంటేనే వీళ్ళు ఎలిజిబుల్ దీనికి రావడానికి, లేకపోతే ఈ ఇది రాస్తేనే మీరు ఎలిజిబుల్ అని చెప్పి, నీకు గుర్తుందా? సో కొన్ని యా యా కంపెనీస్ లో మన నేమ్ వెళ్ళాలన్నా కూడా మనం అంటే అసలు దానికి ఎలిజిబుల్ కూడా అయ్యేవాళ్ళం కాదు. సో అట్లాంటి అది నాకు తెలిసినంతలో బీటెక్ 4 ఏళ్లలో నీకు చాలా టఫెస్ట్ మూమెంట్ అని చెప్పి నేను అనుకున్నాను. అంటే మేబీ వన్ ఆఫ్ అంటే చాలా క్రిటికల్ సిచ్యువేషన్ లాంటిదని చెప్పి నేను అనుకుంటున్నాను. బికాస్ అంటే దానికి తప్పు లేదు. సి అందరూ ప్లేస్మెంట్ కనీసం అటెంప్ట్ అన్నా చేస్తున్నారు, నాకు అటెంప్ట్ కూడా చేయడానికి లేదు. నేను ఏమైనా తప్పు చేశానా అనే రిగ్రెట్ గానీ ఆ ఫీల్ గానీ ఏదన్నా వచ్చిందా నీకు కూడా? సో ఆ ఫేజ్ రిగ్రెట్ అంటే అందరూ ప్లేస్మెంట్స్ అటెండ్ అవుతున్నప్పుడు నాకు అనిపించేది అనమాట, సో ఈ బ్యాక్లాగ్స్ లేకపోయింటే నేను అటెండ్ అయ్యేవాడిని అని చెప్పి ఓకే 4th ఇయర్ లో. బట్ ఏంటంటే ఎలాగోలాగా మెయిన్ ఈ బ్యాక్లాగ్స్ అనేది కంప్లీట్ చేసుకుంటే తర్వాత అంటే నాకు నమ్మకం ఉండేది అనమాట, నాకు ఎలాగైనా జాబ్ వస్తుంది. యా అంటే ఒక పాజిటివ్ ఒపీనియన్ అంతే. అవును జాబ్స్ అంటే ఇప్పుడు జాబ్స్ నాట్ ఓన్లీ ఇన్ క్యాంపస్ ప్లేస్మెంట్, ఓకే ఆఫ్ క్యాంపసెస్ చాలా వస్తున్నాయి. సో ఆఫ్ క్యాంపసెస్ లో కూడా మీరు జాబ్స్ ఈజీగా సెలెక్ట్ అవ్వచ్చు. దానికి ఏంటంటే ఒక 2 or 3 వీక్స్ కొద్దిగా బాగా కష్టపడితే, ఓకే సో 2 or 3 వీక్స్ కొద్దిగా బాగా కష్టపడితే మీరు ఆఫ్ క్యాంపస్ లో ఈజీగా సెలెక్ట్ అవ్వచ్చు. దానికంత పెద్ద ఇచ్చేయక్కర్లేదు. జాబ్ కావాలంటే ఓన్లీ ప్లేస్మెంట్ లోనే దొరుకుతుంది, బయట ఎక్కడ జాబ్స్ దొరకవు అన్నది ఇట్స్ నాట్. ఎందుకంటే నాకు క్యాంపస్ లో ఒక జాబ్ కూడా రాలేదు. సో నేను ఏ జాబ్ కి అసలు ఇంటర్వ్యూ కూడా అటెంప్ట్ అవ్వలేదు. ఐ మీన్ నాకు ఎలిజిబిలిటీ లేదు, అప్పటికి బ్యాక్లాగ్స్ ఉన్నాయని చెప్పి నాకు నో ఎలిజిబిలిటీ అన్నమాట దానికి. ఓకే సో ఆ తర్వాత బ్యాక్లాగ్స్ క్లియర్ చేసి నేను ఆఫ్ క్యాంపస్ అటెండ్ అయ్యాను. సో ఆఫ్ క్యాంపస్ అటెండ్ అయితే నేను అనుకోకుండా క్యాప్జెమినీ ఇంటర్వ్యూని అటెండ్ అయ్యాను అనమాట ఒకరోజు. క్యాప్జెమినీ ఆఫ్ క్యాంపస్ దానికోసం అనేది నేను ఒక 2 to 3 వీక్స్ అనేది కొద్దిగా బాగానే కష్టపడ్డాను. యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇవన్నీ, ఓకే యాప్టిట్యూడ్, రీజనింగ్, వర్బల్ ఇవన్నీ 2 to 3 వీక్స్ నుండి నేను కొద్దిగా బాగా ప్రిపేర్ అయ్యాను. సో ఆ తర్వాత ఐ హావ్ ఏబుల్ టు క్రాక్ ఇన్ దట్ ఇంటర్వ్యూ. ఫస్ట్ రిటర్న్ టెస్ట్ అయిపోయింది. రిటర్న్ టెస్ట్ అవ్వగానే నాకు కొద్దిగా ఒక క్లారిటీ వచ్చింది అనమాట. ఓకే అంటే నీకు కాన్ఫిడెన్స్ లాంటిది రిటర్న్ టెస్ట్ అయిన వెంటనే బిల్డ్ అయింది, ఇంకా నేను చేయగలను, ఇది ఖచ్చితంగా నేను ఇది సాధించగలను అని చెప్పి. యా యా యాక్చువల్లీ ఇక్కడ బాగా వర్షం పడుతుంది, సో అందుకే కొద్దిగా ఇంటర్నెట్ ప్రాబ్లం కొంచెం. యా 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 పర్లేదు. సో గుడ్. యాక్చువల్ గా నువ్వు నిజంగా అలాంటి సిచ్యువేషన్ లో కూడా అంత పాజిటివ్ మైండెడ్ గా ఉన్నావు, చేసావు అంటే నిజంగా చాలా అది అప్రిషియబుల్ అని చెప్పాలి. బికాస్ అదే అంటే అంటారు కదా, ఒక్క మూమెంట్ చాలు మనం డివియేట్ అయ్యి అంటే పూర్తిగా టర్న్ అవటానికి కానీ పూర్తిగా పతనానికి కానీ ఆ ఒక్క మూమెంట్ లో మన ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుందో దానిపైన మన నెక్స్ట్ జర్నీ, మన లైఫ్ జర్నీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అప్పుడు నువ్వు అది అంటే దాన్నే ఇంకా అదే లైఫ్ అని చెప్పి అనుకోకుండా ఇంకా నువ్వు ట్రై చేసి ఆఫ్ క్యాంపస్ లో కూడా తీసుకుని నౌ యు ఆర్ యాక్చువల్లీ ఎర్నింగ్ ఇన్ క్యాప్జెమినీ. సో అది చాలా అప్రిషియబుల్ అని చెప్పాలి. అండ్ సో ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, నువ్వు ఇప్పుడు బ్యాచిలర్ కాబట్టి ఇంట్లోనే ఉంటున్నావు, మీరు మీ పీజీ కాదు కదా మీరు ఉండేది? జస్ట్ మినిట్, ఇక్కడ నాకు కొద్దిగా ఇంటర్నెట్ లాగ్ ఉంది. షూర్ 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 యా ఇప్పుడు చెప్పండి. సో మీరు ఉండేది కూడా ఇప్పుడు అంటే మీకు పీజీలో కాదు కదా మీరు ఉండేది, అంటే మీరు వంట అది కూడా మీరే చేసుకోవాలి కదా? అంటే నేను ప్రెసెంట్ అయితే నేను సింగిల్ గా ఉన్నా. ఓకే అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు ఆఫీస్ కి వెళ్ళాలి, పైగా దాంట్లోనూ ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి నీకు.
అటు వెళ్తూ ఉండాలి, వంట చేసుకుంటూ ఉండాలి. ఈ టైం మధ్యలో నువ్వు వీటికి అసలు ఎట్లా టైం తీసుకున్నావు? అంటే నీ డే అంతా ఎట్లా షెడ్యూల్ చేసుకుంటావు నువ్వు? డే షెడ్యూలింగ్ అనేది ఏమి ఉండదు. అదేంటంటే ప్రెసెంట్ నాకు వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే. సో డ్యూ టు దిస్ లాక్డౌన్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి నేను ఇంట్లోనే ఉంటాయి కాబట్టి అన్ని చెప్పేసి అపార్ట్ ఆఫ్ ఆఫీస్ టైం అనేది నేను కొద్దిగా షెడ్యూల్ చేసుకుంటాను అనమాట. అంటే ఒక 1 hour or 2 hours ఎవ్రీడే దీనికి పెట్టుకోవాలి అని చెప్పేసి. సో అపార్ట్ ఫ్రమ్ ఆఫీస్ టైం అనేది నేను 1 or 2 hours అనేది దీని మీద ఎఫర్ట్ చేస్తాను. ఓకే. రిమైనింగ్ టైంలో సైడ్గా కుక్ చేసుకోవడం, లేకపోతే క్లీనింగ్ చేసుకోవడం, అవన్నీ కామన్. యాక్చువల్లీ ఫ్రెండ్స్ ఎవరు లేరు ఇప్పుడు ప్రెసెంట్ మాకు ఇక్కడ. సో ఫ్రెండ్స్ ఉంటే ఒక హెల్పింగ్ హ్యాండ్ ఉండేది. సో నో ప్రాబ్లం. అదేంటంటే కుకింగ్ అంటే ఒక జస్ట్ 1/2 hour or 1 hour అంతే. అదేంటంటే సైడ్గా నేను చేసుకోవచ్చు, నేను నా వర్క్ చేసుకుంటూ సైడ్గా చేసుకోవచ్చు ఒక. సో అంటే ప్రతిరోజు నువ్వు చెప్పినట్టు ఏంటంటే మనసుంటే మార్గం ఉంటుంది టైప్ లో నువ్వు వర్క్ చేసుకుంటూ కూడా చెయ్యాలి అనే ఇంటెన్షన్ ఉంది కాబట్టి యు ఆర్ యాక్చువల్లీ మేకింగ్ టైం. నీ షెడ్యూల్ నుంచి టైం తీసుకుని నువ్వు చేస్తున్నావు అనమాట. సో నువ్వు చేసిన యాప్స్ అన్నిట్లోకి నీకు బాగా పేరు తీసుకొచ్చినవి 3 యాప్స్ అంటే సో అవి అనువాద్ ఒకటి, హైడర్ ఒకటి అండ్ రెస్క్యూ యాప్ ఒకటి. సో వాటి గురించి ఏదన్నా ఒక సింగిల్ లైన్ లో ఏదైనా చెప్పగలవా 3 యాప్స్ గురించి? సింగిల్ లైన్ అంటే ఫస్ట్ నేను తయారు చేసింది ఏంటంటే రెస్క్యూ యాప్. ఓకే. సో ఆ రెస్క్యూ యాప్లో ఏంటంటే ఫస్ట్ నేను యాక్చువల్లీ ఈ దిశ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది తెలంగాణలో. సో ఆఫ్టర్ దాట్ ఆ ఇన్సిడెంట్ అనమాట ఈ రెస్క్యూ యాప్ అనేది డెవలప్ చేయడానికి రీజన్. సో ఆ ఇన్సిడెంట్ మీద నేను అనుకున్నాను అనమాట, స్టార్టింగ్లో రెస్క్యూ అనేది ఒకటి ఉండాలి. అదేంటంటే ఒక జస్ట్ ఆన్ 1 click బటన్తోని అది ఎవరికైనా సరే మన రిలేటివ్స్ ఉంటారు, 5 members రిలేటివ్స్ని మనం మొబైల్లో యాడ్ చేసుకోవాలన్నమాట. రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా సరే. సో ఆ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మనం యాడ్ చేసుకున్న తర్వాత ఆన్ 1 click ఆఫ్ బటన్ వాళ్ళకి ఏంటంటే మన ఎగ్జాక్ట్ లొకేషన్తో పాటు మనం ప్రాబ్లంలో ఉన్నాము అని చెప్పేసి ఒక మెసేజ్ అనేది వెళ్తుంది. ఓకే. అదేంటంటే గూగుల్ లొకేషన్, ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది ట్రేస్ చేస్తాం అన్నమాట మేము మొబైల్ యాప్ ద్వారా. సో ట్రేస్ చేసి ఆ ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది ఏంటంటే SMS ద్వారా వాళ్ళకి పంపిస్తాం అన్నమాట. సో ఇట్స్ SMS ద్వారా ఎందుకన్నా అంటే అక్కడ ఆ ఏరియాలో మేబీ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండొచ్చు, లేకపోవచ్చు. ఓకే. సో ఇంటర్నెట్ ద్వారా మెసేజ్ అనేది ఇట్స్ నాట్ అన్ని లొకేషన్స్లో అది కుదరదు. నెట్వర్క్ అంటే GPS ఎక్కడైనా ఉంటుంది. సో మీరు నెట్వర్క్ ద్వారా మెసేజ్ పంపించుకుంటే ఇట్స్ బెటర్ అని చెప్పేసి ముందు థాట్ వచ్చింది. సో నెట్వర్క్ ద్వారా అనేది మేము SMS అనేది పంపించుకుంటాం. ప్రెసెంట్ అందరూ ఏంటంటే అన్లిమిటెడ్ ప్లాన్స్ వాడుతున్నారు కాబట్టి సో నెట్వర్క్ ద్వారా మెసేజ్ పంపిస్తే నెట్వర్క్ వాళ్ళు ఎవ్రీడే మనకి ఎంతో కొంత మెసేజ్ బ్యాలెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే. ఎవ్రీడే 50 to 100 SMS ఉంటాయి, ఎప్పుడు ఎవ్రీడే ఇస్తారు వాళ్ళు, నెట్వర్క్ వాళ్ళు. సో ఏంటంటే జస్ట్ ఇట్ కాస్ట్ అరౌండ్ 5 SMS అంతే. ఓకే. ఒక 5 rupees లాగా 5 SMS బ్యాలెన్స్ అనేది కట్ అవుతుంది ఒకవేళ మీరు కనుక యూజ్ చేయాలనుకుంటే, అంతే. ఓకే. ఒకసారి యూజ్ చేయాలంటే 5 SMS బ్యాలెన్స్ డిడక్ట్ అవుతుంది. ఎందుకంటే 5 members కి మనం SMS పంపించాలి కాబట్టి అట్ ఏ టైమ్. సో 5 members కి SMS పంపించేటప్పుడు ఏంటంటే 5 basis బ్యాలెన్స్ అనేది కట్ అవుతుంది ఎవ్రీ టైం. ఓకే. సో త్రూ SMS అనేది మన ఎగ్జాక్ట్ గూగుల్ లొకేషన్ వాళ్ళకి వెళ్తుంది అన్నమాట. ఓకే. సో యాక్చువల్గా దిశ కేసు నువ్వు చెప్పినట్టు చాలా అది అందరినీ చాలా ఇచ్చేసింది. సో అలా ఇంకెవరకు రాకూడదు అనే ఒక మంచి ఇంటెన్షన్ తో నీకున్న నాలెడ్జ్ కూడా నువ్వు యూజ్ చేసుకుని ఒక మంచి యాప్ గా కనిపెట్టావు. అండ్ అఫ్ కోర్స్ దానికి చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చింది చాలా మంది నుంచి. అండ్ సో
కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. నెక్స్ట్ దాని తర్వాత చేసింది అండ్ వన్ మోర్ థింగ్ ఐ హావ్ టు యాడ్, రెస్క్యూ యాప్ లో ఇంకో ట్రాకర్ కూడా ఉందన్నమాట. ఓకే. సో ఆ ట్రాకర్ ద్వారా ఏంటంటే మీ మొబైల్ ఒకవేళ స్విచ్ ఆఫ్ అయిపోయింది అనుకోండి ఆ టైంలో, ఆర్ అబౌట్ టు స్విచ్ ఆఫ్ అనుకుంటే, మీరు ఆ ట్రాకర్ ఓపెన్ చేస్తే చాలు అనమాట, మీ ప్రెసెంట్ లొకేషన్ అనేది ఆటోమేటిక్ గా రికార్డ్ అయిపోతుంది. ఓకే. సో అదర్స్ అనే వాళ్ళు రెస్క్యూ యాప్ కనుక వాడుతున్నట్టయితే, ఐ మీన్ మీ 5 కాంటాక్ట్స్ లో ఎవరైనా రెస్క్యూ యాప్ వాడుతున్నట్టయితే, ఓకే. మీ దగ్గర షేర్ కోడ్ అనేది ఉంటుంది అనమాట, షేరబుల్ కోడ్ ఉంటుంది. ఓకే. ఆ కోడ్ ని కనుక మీరు వాళ్ళతో షేర్ చేసినట్టయితే మీరు ఎక్కడున్నా సరే వాళ్ళు ట్రాక్ చేయొచ్చు అనమాట మీ లొకేషన్. ఓకే. మీ లాస్ట్ అప్డేటెడ్ లొకేషన్ అనేది అందులో ఫీడ్ అవుతుంది. ఓకే. సో అందరికి మళ్ళీ కొంతమందికి కొంచెం డౌట్స్ కూడా వస్తున్నాయి అనమాట, లేట్ గా జాయిన్ అయిన వాళ్ళకి మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నాం అని. సో ఇది ఒక రెస్క్యూ యాప్ అండ్ తనే ఈ యాప్ డెవలప్ చేసింది అనమాట. సో ఆ యాప్ లో ఉన్న ఫీచర్స్ అన్ని తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో యా, దట్ వాస్ అబౌట్ ఇట్. అండ్ నెక్స్ట్ హైడర్ గురించి. హైడర్ యాప్ అనేది ఏంటంటే అది జస్ట్ ఇట్స్ లైక్ ఇన్ఫర్మేషన్ సేవింగ్ అనమాట. ఓకే. ఇన్ఫర్మేషన్ మనం ఏదైనా సేవ్ చేసుకుంటుంటాం, లైక్ యూజర్ నేమ్స్ ఆర్ పాస్వర్డ్స్ ఆర్ ఎనీ ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే. సో ఆ ఇన్ఫర్మేషన్ మీరు సేవ్ చేసినప్పుడు ఏంటంటే, అంటే ఎవరైనా సరే మొబైల్ యాక్సెస్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అది ఓపెన్ చేయొచ్చు, లేకపోతే పిన్ కోడ్ తెలిసిన వారు కానీ ఎవరు కానీ ఓపెన్ చేయొచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ అనేది చూడొచ్చు అనమాట. సో ఆ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కోసం మీరు ఆ ఇన్ఫర్మేషన్ ఓపెన్ చేయగానే ఒక ఫింగర్ ప్రింట్ అడుగుతుంది, మీ ఫింగర్ ప్రింట్. సో ఏంటంటే మీ ఫింగర్ ప్రింట్ ఉంటేనే ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. వితౌట్ యువర్ ఫింగర్ ప్రింట్ ఆ ఇన్ఫర్మేషన్ అనేది రివీల్ అవ్వదు. ఓకే. సో దిస్ ఈస్ ద యాప్ అబౌట్ హైడర్. అదేంటంటే ఇన్ఫర్మేషన్ సేవింగ్ విత్ ఫింగర్ ప్రింట్ యాక్సెస్. ఓకే. సో ఆ బయోమెట్రిక్ ఉంటేనే గానీ అది, అంటే ఇంకా మన నుంచి అంటే ఎవరో వచ్చి సపోజ్ మన మొబైల్లో యాప్ ఉంది, ఎవరికన్నా మనం స్ట్రేంజర్ కి ఇచ్చినా వాళ్ళు చూసే అవకాశం కూడా ఉండదు అనమాట, ఎందుకంటే బయోమెట్రిక్ మనం పెడితే గానీ అది ఓపెన్ అవ్వదు కాబట్టి. అండ్ ఆల్సో ఇది కూడా ఫ్రీ యాప్ కాబట్టి చాలా మంది చక్కగా మంచి ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో సేవ్ చేసుకుని యూజ్ చేయొచ్చు ఆ యాప్ కూడా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు లేటెస్ట్ అంటే ఐ మీన్ టు సే మేబీ లేటెస్ట్ ని చెప్పాలేమో అనువాద్. సో దాని గురించి ఏదైనా లేటెస్ట్ గా అంటే అనువాద్ యాప్ అనేది చెప్పి నేను ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ లో పబ్లిష్ చేయడం జరిగింది. ఓకే. సో ఈ అనువాద్ యాప్ లో ఏంటంటే, ఈ అనువాద్ యాప్ లో స్పీచ్ టు స్పీచ్ ట్రాన్స్లేషన్ ఉంటుంది. ఓకే. సో ఈ స్పీచ్ టు స్పీచ్ ట్రాన్స్లేషన్ అనేది ఏంటంటే ఇండియాలో మాత్రమే ఇది యూజ్ అవుతుంది, నాట్ ఇన్ అదర్ కంట్రీస్. ఓకే. సో మిగిలిన రెండు అన్ని కంట్రీస్ లోనూ యూజ్ చేసుకోవచ్చు అవి రెస్క్యూ? మిగిలిన రెండు ఆల్ కంట్రీస్, అవైలబుల్ ఇన్ ఆల్ కంట్రీస్. ఓకే. ఓకే. సో యా, ఇది మళ్ళీ ఇంకొకసారి అందరికి చెప్దాము, రెస్క్యూ అండ్ హైడర్ యాప్ అక్రాస్ ద గ్లోబ్ మనం యూజ్ చేసుకోవచ్చు అండి. సో యా, నేను అయితే హైడర్ యూజ్ చేయాలి. అనువాద్ యాప్ ఏంటంటే స్పీచ్ టు స్పీచ్ ట్రాన్స్లేషన్. ఓకే. అండ్ నిన్ననే నేను ఇమేజ్ రికగ్నిషన్ ఫీచర్ కూడా అందులో యాడ్ చేయడం జరిగింది. ఓకే. అదేంటంటే ఇమేజ్ లో ఏమైనా మీకు టెక్స్ట్ కనుక ఉంటే ఆ ఇమేజ్ ని జస్ట్ క్రాప్ చేసి మీరు అప్లోడ్ చేస్తే చాలన్నమాట, అందులో ఉన్న టెక్స్ట్ మొత్తం రివీల్ అవుతుంది. ఓకే. అదేంటంటే మీరు ఆ టెక్స్ట్ ని కాపీ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అనమాట. జనరల్లీ ఏంటంటే ఇమేజ్ లో ఉన్న టెక్స్ట్ ని ఎలా తీయాలో చాలా మందికి తెలియదు. ఓకే. సో ఈ యాప్ ద్వారా ఏంటంటే మీరు ఇమేజ్ ని జస్ట్ అప్లోడ్ చేస్తే చాలు అనమాట, ఆ ఇమేజ్ లో ఉన్న టెక్స్ట్ అనేది రివీల్ అవుతుంది. అండ్ మీరు ఆ పక్కన కూడా ట్రాన్స్లేట్ బటన్ ఉంటుంది. ఓకే. సో ఆ ట్రాన్స్లేట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఆ ఇమేజ్ లో ఉన్న టెక్స్ట్ మీకు ఎక్కడైతే రివీల్ అయిందో అది మీ ఏ లాంగ్వేజ్ కావాలో ముందు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఆ టెక్స్ట్ అనేది ఇమేజ్ టెక్స్ట్ ని ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. సో దాంట్లో ఎన్ని లాంగ్వేజెస్ లో మనం కన్వర్ట్ చేసుకోవచ్చు? మొత్తం ఇండియాలో ఉన్న అన్ని లాంగ్వేజెస్ లేకపోతే ఓన్లీ కొన్ని? ఇండియాలో ఉన్న అన్ని లాంగ్వేజెస్ లో అవుతుంది. మొత్తం 13 లాంగ్వేజెస్ నేను పెట్టాను అందులో. 13?
13 or 30? 13, 13. 1313. Okay. ఓకే. యా. సో ఏంటంటే ఆ అప్లికేషన్ ఏంటంటే ఇట్స్ వెరీ యూస్ఫుల్ టు ఎవ్రీవన్. Okay. సో అనువాద్ ఏంటంటే ఇప్పుడు మనం ఇండియాలో ఎక్కడ ట్రావెల్ చేసినా సరే ఆ అప్లికేషన్ అనేది యూజ్ అవుతుంది. ఎందుకంటే స్పీచ్ కూడా మనం తెలుగులో అంటే నేటివ్ లాంగ్వేజ్ లో మనం స్పీచ్ మాట్లాడొచ్చు అనమాట. Okay. మీరు హిందీ సెలెక్ట్ చేసుకుంటే హిందీలో మాట్లాడొచ్చు, తెలుగు సెలెక్ట్ చేసుకుంటే తెలుగులో మాట్లాడొచ్చు, బెంగాలీ సెలెక్ట్ చేసుకుంటే బెంగాలీలో మాట్లాడొచ్చు. సో స్పీచ్ టు స్పీచ్ అనేది బిట్వీన్ ఆల్ లాంగ్వేజెస్ అన్నమాట. Okay. ట్రాన్స్లేషన్ కూడా ఆల్ లాంగ్వేజెస్, బట్ ఏంటంటే ఇమేజ్ ట్రాన్స్లేషన్ మాత్రం ఇంగ్లీష్ టు అదర్ లాంగ్వేజెస్ అన్నమాట. ఓకే. సో ఇక్కడ మేబీ చిన్న ప్రాబ్లమ్, ఇప్పుడు తెలుగులో కూడా నువ్వు చూస్తుంటే గుంటూరు జిల్లా వాళ్ళది ఒక యాసలో ఉంటుంది, ప్రకాశం వాళ్ళది ఒక యాసలో ఉంటుంది. సో యాస కొంచెం ప్రొనౌన్సియేషన్ కానీ డిఫరెన్స్ ఉంటాయి కదా. సో ఇవన్నీ పర్లేదా యాప్ లో, అవన్నీ రికగ్నైజ్ చేయగలదా ఆయన? యా, రికగ్నైజ్ చేయగలదు. ఎందుకంటే నేను యూజ్ చేసింది గూగుల్ ట్రాన్స్లేట్ ఏబిఏ వాడాను. ఓకే. సో గూగుల్ ట్రాన్స్లేటర్ మీకు ఎలా అయితే అన్ని లాంగ్వేజెస్ ని ట్రాన్స్లేట్ చేస్తుందో ఈ యాప్ కూడా సేమ్ ఎగ్జాక్ట్లీ అలాగే ట్రాన్స్లేట్ చేస్తుంది అనమాట. ఓకే. అంటే నేను ఇది ఎందుకు అడిగానంటే మనలో చాలా మంది మేబీ ఆ డౌట్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు మాది డిఫరెంట్ గా ఉంటుంది ప్రొనౌన్సియేషన్, సో మేము ఇది యూజ్ చేయొచ్చా లేదా అని. సో అందుకని అడిగాను అనమాట ఇది. యా, చేయొచ్చు, నో ప్రాబ్లం. ఒక అప్లికేషన్ నార్మల్ గా తయారు చేయాలంటే నీకు ఎంత టైం పడుతుంది నిఖిల్? అంటే ఒక 1 వర్కింగ్ డే ఫుల్ కూర్చుంటే, లేకపోతే కొంచెం ఒక 1 వీక్ అంతా నేను చూసుకుంటూ ఉండాలంత అలా? అంటే రఫ్ గా నార్మల్ గా ప్రతి అప్లికేషన్ డిఫరెంట్ గా ఉంటుంది, బట్ స్టిల్ ఆన్ యావరేజ్ కనుక చెప్పాలంటే నువ్వు ఎన్ని అవర్స్ వర్క్ చేస్తూ ఒక అప్లికేషన్ అనేది డెవలప్ చేయగలవు నువ్వు ఫుల్ ఫ్లెజ్? జనరల్లీ ఏంటంటే ఫుల్లెస్ట్ గా అప్లికేషన్ డెవలప్ చేయాలంటే మినిమం ఇట్ టేక్స్ అరౌండ్ 10 to 15 days. 10 to 15 days. ఓకే. హలో హలో యా 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 హలో యా 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 చెప్పండి. 10 to 15 days పడుతుందని చెప్తున్నావు. యా యా యాక్చువల్లీ ఏంటంటే బిగినర్స్ కి అంత తొందరగా కష్టం, ఇట్ టేక్స్ అరౌండ్ 1 month. సో నేను ప్రెసెంట్ నో ప్రాబ్లం, నాకు కొద్దిగా ఐడియా ఉంది కాబట్టి ఒక 10 to 15 days పడుతుంది. ఓకే. సో 15 days కనుక నువ్వు కూర్చుంటే మొత్తం విత్ అంటే ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అంతా కవర్ అయిపోతుంది యాప్ లో. హలో చెప్పండి. యా, అదే ఒక 15 days కనుక కూర్చుంటే సో విత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ మొత్తం అంతా ఫుల్ ఫ్లెజ్డ్ యాప్ రెడీ అవుతుంది. యా 10 to 15 days. ఓకే. ఓకే. సో నువ్వు ఈ రెస్క్యూ యాప్ కానీ, లేకపోతే ఇంత మంచి పాజిటివ్ నీకు రెస్పాన్స్ ఇచ్చిన యాప్స్ కానీ, ఇవన్నీ మీ పేరెంట్స్ కూడా అన్ని తెలిసే ఉంటే వాళ్ళు యూస్ కూడా చేస్తూ ఉండుంటారు. సో మీ అమ్మ రియాక్షన్ ఫస్ట్ ఎలా ఉందో నాకు తెలుసుకోవాలండి. ఆంటీ ఎలా రెస్పాండ్ అయ్యారు? నువ్వు అంటే రెస్క్యూకి నాకు తెలిసినంతలో చాలా విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది దానికి. సో అలాంటిది ఒక యాప్ ఈవెన్ రిలేటివ్స్ లో కూడా అందరూ చెప్తూ ఉంటారు బాగుంది యాప్, చాలా ఒక మంచి పర్పస్ కోసం ఈ యాప్ వచ్చింది. సో అవన్నీ విని అప్పుడు బీటెక్ లో నీ గురించి ఉన్న ఒపీనియన్ లో ఉన్న అంటే ఇప్పుడు ఆ థింకింగ్ లో ఆవిడ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు? ఎలా వచ్చింది ఆ ట్రాన్సిషన్ ఆవిడలో? యా, ఫస్ట్ రెస్క్యూ యాప్ అయితే మా మదర్ కి బాగా నచ్చింది. ఓకే. సో తను ఏంటంటే మా మదర్ ఏం చెప్పారంటే రెస్క్యూ యాప్ చేశాను, ఇలా తయారు చేశాను అని చెప్పగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలాగే ఫర్దర్ గా కూడా యాప్స్ డెవలప్ చేస్తూ ఉండని చెప్పేసి అన్నారు. రీసెంట్ గా అనువాద్ కూడా వాళ్ళు ట్రై చేశారు, అనువాద్ యాప్ అనేది ట్రాన్స్లేషన్ యాప్. ఎందుకంటే మా డాడీకి ఎక్కువ హిందీ నేర్చుకోవడం అంటే బాగా ఇంట్రెస్ట్. ఓకే. సో హిందీ నేర్చుకోవడం బాగా ఇంట్రెస్ట్ కాబట్టి నేటివ్ లాంగ్వేజ్ తెలుగు నుండి హిందీలో కన్వర్షన్స్ ఎలా చేయాలి అని చెప్పి మా డాడీ కూడా దాన్ని బాగా లైక్ చేశారు, అనువాద్ అనే యాప్ని. సో మా పేరెంట్స్ దగ్గర నుండి అయితే పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. ఓకే. సో ఈ అనువాద్ యాప్ని కూడా నేను రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ అనేది మై ఇన్నోవేట్ అని చెప్పి ఒక ఇది పెట్టారు. ఓకే. అందులో పబ్లిష్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాం, ఇండియన్ గవర్నమెంట్ కి సబ్మిట్ చేద్దాం అని చెప్పేసి. ఓకే. వాళ్ళు ఏంటంటే ప్రెసెంట్ ఏంటంటే చైనీస్ యాప్స్ ఇవన్నీ ఆపేస్తారు కదా, 59 యాప్స్.
అవును. సో ఈ 59 యాప్స్ అనేది ఎప్పుడు బ్యాన్ చేయడం చేశారో, ఇండియా తన ఓన్గా ఏదైనా ఒక యాప్స్ ట్రాన్స్లేషన్ యాప్ కానీ ఇలాంటి వాటి గురించి వాళ్ళు అడుగుతున్నారు అనమాట. దానికోసమే మై ఇన్నోవేట్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. ఓకే. సో ఆ మై ఇన్నోవేట్కి నా యాప్ని అనేది సబ్మిట్ చేద్దాం అనుకుంటున్నాను. 18th ఈస్ ద లాస్ట్ డేట్ ఫర్ దట్ మై ఇన్నోవేట్. ఓకే. అంటే అది ఎలా చేయాలి, కొంచెం ప్రాసెస్ చెప్తావా? జస్ట్ అంటే ఒక బ్రీఫ్ గా కాకపోయినా ఊరికే ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా అది చూస్తారు. యా, మై ఇన్నోవేట్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఓకే. సో మై ఇన్నోవేట్ వెబ్సైట్కి వెళ్ళి మీరు మీ జీమెయిల్తో లాగిన్ అయితే, ఐ మీన్ రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయ్యాక అందులో కంటెంట్స్ చూపిస్తారు అనమాట. ఏ కంటెంట్స్లో యాప్స్ డెవలప్ చేయొచ్చు, ఐ మీన్ మాకు ఏ కంటెంట్స్ కావాలి అని చెప్పి కొన్ని కంటెంట్స్ చూపిస్తారు అనమాట. ఓకే. సో ఆ కంటెంట్స్లో మనం ఏదో కంటెంట్ చూస్ చేసుకొని అక్కడ సైన్ పార్టిసిపేట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే. సో ఆ పార్టిసిపేట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మనం మన యాప్ని సబ్మిట్ చేయాలి. అండ్ దానికి రివ్యూ డాక్యుమెంటేషన్ ఉంటుంది. అంటే యాప్ వర్కింగ్ అనేది అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ తయారు చేసి ఆ డాక్యుమెంట్ని అప్లోడ్ చేయాలన్నమాట. ఓకే. సో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఇలా, అది ఓన్లీ యాప్స్ కోసమేనా నిఖిల్? దాంట్లో ఇంకేదన్నా కూడా ఉంటాయా? అంటే వెబ్సైట్ ఏదైనా ఎవరైనా డెవలప్ చేస్తే అలా పెట్టడం? స్టార్టప్స్ ఎవరైనా మొదలు పెట్టినా సరే. ఓకే. సో వాళ్ళ మెయిన్లీ ఏంటంటే ఓన్లీ ఫర్ వెబ్ అప్లికేషన్స్, ఐ మీన్ ఓన్లీ ఫర్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ అని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేశారు. ఓకే. అంటే స్టార్టప్స్ కానీ ఎవరైనా పెట్టాలనుకుంటే ఆండ్రాయిడ్ యాప్స్ మీద గట్ట, సో స్టార్టప్స్ కానీ ఎవరైనా ఆండ్రాయిడ్ యాప్స్ మీద గట్ట పెట్టాలనుకుంటే ఈ దీంట్లో లాగిన్ అయ్యి పార్టిసిపేట్ చేయొచ్చు అన్నమాట కాంటెస్ట్లో. వాళ్ళ ఆండ్రాయిడ్ యాప్ అనేది సబ్మిట్ చేయొచ్చు. సో ఆల్ ద వెరీ బెస్ట్. నీ అనువాద్ యాప్ కూడా సెలెక్ట్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నాను. అండ్ సో ఇప్పటిదాకా యూజ్ చేసిన యూజర్స్ అంటే పేరెంట్స్ నుంచి ఒక మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యావు. సో యూజర్స్ కానీ ఎవరైనా స్ట్రేంజర్స్ కానీ లేకపోతే మీ ఫ్యామిలీలో ఉన్న చాలా దూరపు వాళ్ళు కానీ, నిఖిల్ నువ్వు చాలా మంచి యాప్ చేసావని నీకు వచ్చిన రెస్పాన్స్ లో బాగా నీకు అంటే ఎలా అనిపించింది ఆ ఫీలింగ్? అలాంటి రెస్పాన్సెస్ వచ్చాయా నీకు? అంటే తెలియని రెస్పాన్సెస్ అయితే వచ్చాయి, బట్ రెస్క్యూ అండ్ అనువాద్ మీద బాగా వచ్చాయి రెస్పాన్సెస్ అనేవి. ఓకే. యాక్చువల్లీ రెస్క్యూ అండ్ అనువాద్ని నేను కొద్దిగా పబ్లిసైజ్ చేశాను ఎక్కువ. ఓకే. రిమైనింగ్ యాప్స్ అనేవి అంత పబ్లిసైజ్ చేయలేదు. బట్ ఏంటంటే రెస్క్యూ అండ్ అనువాద్ అనేది ఏంటంటే అందరికీ యూస్ఫుల్ గా ఉండే యాప్స్ కాబట్టి, సో ఆ యాప్స్ని నేను పబ్లిసైజ్ చేయడం జరిగింది ఎక్కువ. సో ఐ గాట్ అ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ఎవ్రీవన్. ఎవరైతే వాడుతున్నారో వాళ్ళ దగ్గర నుండి మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది. ఓకే. యా. సో ఇప్పుడు నువ్వు వర్క్ చేస్తున్న నెక్స్ట్ యాప్ రివీల్ చేయొద్దు, బట్ అది ఎప్పటి లోపల మిమ్మల్ని చూడొచ్చు? ఎప్పటి లోపల అంటే ప్రెసెంట్ అనేది కొత్త కాన్సెప్ట్ ఏం లేదు. ఉన్న యాప్స్ నే అప్డేట్ చేస్తున్నాను అంతే. ఓకే. ఉన్న యాప్స్కే ఒక న్యూ అప్డేట్ ఇద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను. సో దాని గురించి కొద్దిగా వర్క్ చేస్తున్నాను. ఉన్న యాప్స్కి ఇంకొద్దిగా బెటర్ ఫీచర్స్ లో అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. యా. సో ఏదైనా డ్రీమ్ యాప్ ఏదైనా ఉందా? ఎప్పటికన్నా అలాంటిది ఒక యాప్ తయారు చేయాలి అని? డ్రీమ్ యాప్ అనేది ఏంటంటే ఇంకా అయితే అలాంటి డ్రీమ్స్ ఏమి లేవు. లేవా? ఓకే. యా, జస్ట్ మినిట్. యా షూర్. యా. డ్రీమ్ యాప్స్ అనేవేంటి అంతగా లేవు ప్రెసెంట్. ఓకే. ఇంకా ఏదైనా న్యూ ఐడియాస్, ఇన్నోవేటివ్ ఐడియాస్ గురించి ఆలోచిస్తున్నాను. ఒక కొత్త యాప్ అనేది డెవలప్ చేయడానికి ఏమైనా పాసిబిలిటీస్ ఉంటాయని. ఓకే. లైక్ పేరెంటల్ కంట్రోల్ ఇలాంటివి. ఓకే. ఫర్ కిడ్స్ అండ్ ఆల్. ప్రెసెంట్ ఏంటంటే ఇప్పుడు జనరల్లీ ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ ఎక్కువ అయిపోయి, ఆన్లైన్ క్లాసెస్ కానీ ఏదైనా సరే ప్రెసెంట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. సో ఇలాంటప్పుడు ఆన్లైన్ క్లాసెస్ గట్ట పెట్టేటప్పుడు ఏంటంటే చిల్డ్రన్ గట్ట డివియేట్ అవ్వకుండా ఉండడానికి, ఐ మీన్ మొబైల్లోనే మాక్సిమం క్లాసెస్ అన్ని వింటారు కదా, మొబైల్ ఆర్ ల్యాప్టాప్స్. అలాంటప్పుడు పక్కన వేరే బ్రౌజర్లో కానీ గట్ట గేమ్స్ ఆడడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు కొంతమంది.
యా. సో ఇలా డీవియేట్ అవ్వకుండా ఏదో ఒక చిన్న అప్లికేషన్ తయారు చేద్దామని అనుకుంటున్నాను. ఓకే. సో Okay. దట్స్ మై నెక్స్ట్ ఐడియా, ఓకే. బట్ నాట్ యెట్ సక్సెస్. దానికి ఏం చేయాలి అన్నది నాకు ఇంకా ఐడియా లేదు. ఓకే. అంటే చూస్తాను. I will try my best. అలా రఫ్ గా ఒక ఐడియాలో ఉందంటే ఇంకా దాని Yeah, ఒక స్టార్ట్ small చేయడం idea. ఏం లేదు. ఇంకా స్టార్ట్ చేయలేదు, ఓకే. రఫ్ గా ఒక చిన్న ఐడియా అంతే. సో ఫ్యూచర్ లో మేము నిఖిల్ ని యాజ్ అన్ ఎంటర్ప్రినర్ చూడొచ్చా, లేకపోతే ఇలా తెర వెనకాలే Entrepreneur అంటే ఉండిపోతాడా? చూస్తాను. ఐ విల్ ట్రై మై బెస్ట్. ఓకే. ఎంటర్ప్రినర్ గా అంటే దానికి వీ నీడ్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్. ఎవరైనా ఇన్వెస్ట్ చేయడానికి, లేకపోతే నేను కొంత అమౌంట్ దాస్తున్నాను ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. సో ఇఫ్ పాసిబుల్ విత్ ఇన్ 3 years ఆర్ సంథింగ్, 3 to 5 years మధ్యలో ఐ విల్ ట్రై మై బెస్ట్ టు బి అన్ ఎంటర్ప్రినర్. ఓకే, గుడ్. ఆల్ ది వెరీ బెస్ట్ దానికి కూడా. థ్యాంక్ యూ. లాస్ట్ ఫైనల్ గా నేను ఏమడుగుదాం అనుకుంటున్నా అంటే, ఇప్పుడు నీకు ఎలా అయితే నువ్వు యాప్స్ ఇవన్నీ నేర్చుకున్నావో, సో నువ్వు ఆ కోచింగ్ కూడా ఇస్తావా? యాప్స్ ఎలా డెవలప్ చేయాలి ఏంటి, అందరికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే? కోచింగ్ అనేది ఇవ్వడానికి నాకు ఒక ఐడియా అయితే ఉంది. యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పెట్టాలని, బట్ ఏంటంటే నాకు అంత టైం దొరకట్లేదు వీడియోస్ చేసి పెట్టాలంటే. ఓకే. సో ఎవరికైనా కావాలంటే ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్లైన్ నౌ డేస్. యూట్యూబ్లోని గట్రా అన్ని ట్యూటోరియల్స్ అవైలబిలిటీగా ఉన్నాయి. వాళ్ళు కావాలంటే యూట్యూబ్ ఛానల్స్ కావాలంటే నేను రికమెండ్ చేస్తాను. సో వాళ్ళ ఛానల్స్లోకి వెళ్ళి నేర్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే. నాకు టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉంది. ఐ షేర్ దట్ లింక్ విత్ యూ. సో ఆ గ్రూప్ లో జాయిన్ అయితే చాలు. సో ఆ లింక్ నేను కూడా అందరితో షేర్ చేస్తాను, సో దట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అనమాట. యా షూర్. యా. సో ఒక మంచి మొత్తం అంటే ఏమంటారు, మనిషి చుట్టూతా ఒక పొరలాగా నీ చుట్టూతా టెక్నికల్ యాప్స్, ఆండ్రాయిడ్ ఎప్పుడు అవే తిరుగుతూ ఉంటాయి. మరి నీ రిఫ్రెష్మెంట్ కోసం కానీ, లేకపోతే ఏదైనా ఎప్పుడైనా బ్రేక్ తీసుకుని ఏదన్నా ఇంకా వేరే ఏదన్నా కూడా చేస్తావా, లేకపోతే టైం ఉంటే ఓన్లీ ఈ సాఫ్ట్వేర్ మీదే ఉంటావా మొత్తం? రిఫ్రెష్మెంట్ అంటే నేను మెయిన్లీ సాంగ్స్ వింటా ఉంటాను ఎక్కువ. ఓకే. సో దట్స్ మై, అదొక మైండ్ రిఫ్రెష్మెంట్ అనమాట, అంతే సాంగ్స్ అనేది. అంటే బయటికి వెళ్ళటం చేయటం చాలా తక్కువ, ఎక్కడికన్నా వెళ్ళటం అంటే ప్రెసెంట్ అయితే లాక్డౌన్ కాబట్టి అక్కడికి వెళ్ళట్లేదు. ఆఫ్ కోర్స్ మనం ఎక్కడికి వెళ్ళలేము, బట్ జనరల్ గా అంటే నాకు ఇది ఒక్కటే అనమాట. ఇంకా బయటికి షాపింగ్ కి గట్రా తిరిగే టైం ఉండదు నాకు. ఓకే. సో మొత్తం డే అంతా నీకు అలా షెడ్యూల్ అయిపోతుంది ఇదంతా చేసి ఇంకా. మరి ఇంత నువ్వు ఆల్మోస్ట్ ఇప్పుడు స్క్రీన్ టైం చాలా ఎక్కువ, అంటే నార్మల్ గా వర్క్ చేసే వాళ్ళకే సాఫ్ట్వేర్ వాళ్ళకి కళ్ళజోళ్ళు ఉంటాయని చెప్పి ఆల్రెడీ పెద్ద టాక్ ఉంది. నువ్వు దాంతో పాటు ఇన్ని ఎక్స్ట్రా ఇవన్నీ చేస్తున్నావు కాబట్టి, మరి నీ హెల్త్ కోసం నువ్వు ఎలా, ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నావు? అంటే కన్ను ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా నేను ఏమన్నా ఉన్నా తీసుకుంటున్నావా, లేకపోతే చూసుకుందానిలే అనే టైప్ లో ఇంకా నడుస్తుందా? బికాస్ అది కూడా లేదు. బట్ ఏంటంటే అలా ఏం లేదు, బట్ ఏంటంటే ఐ స్ట్రెయిన్ వచ్చినప్పుడు ఏంటంటే నేను ఐ రిలాక్స్ ఫర్ సమ్ టైమ్ అనమాట. 1.5 hour అలా రిలాక్స్ అయిపోతాను. ఓకే. ఎప్పుడైతే ఐ స్ట్రెయిన్ వచ్చినప్పుడు, లేకపోతే లైట్ హెడేక్ అనిపించినప్పుడు గట్రా ఏంటంటే 1 hour 1.5 hour రిలాక్స్ అవుతాను అనమాట. సో ఆ తర్వాత మైండ్ రిఫ్రెష్మెంట్ అనేది ఉంటుంది. సో నో ప్రాబ్లం అలా టైంలో. ఓకే. సో అంటే ఆల్మోస్ట్ నువ్వు డైలీ ఇంకా నువ్వు వర్క్ ఆపేది ఎప్పుడు అంటే, నీకు అలా అంత ఎక్స్ట్రీమ్ గా వెళ్ళి కాస్త తలనొప్పి వస్తుంది, ఇంకా ఆగాలి అనే టైంలో బ్రేక్ వస్తుంది, అప్పటిదాకా ఆ గాడి అలా వెళ్తూనే ఉంటుంది అనమాట. ఇన్స్ట్రుమెంట్స్ అంతే. ఓకే. యాక్చువల్లీ ఏంటంటే వర్క్ చేసే టైంలో కూడా నేను సైడ్ కుక్ చేయడం ఇలాంటివన్నీ చేస్తుంటా కాబట్టి, సో ఆ టైంలో తెలియదు అనమాట, అంత స్ట్రెయిన్ అవుతున్నట్టు తెలియదు. అంటే అలా కంటిన్యూస్ గా స్క్రీన్ ముందు ఉంటే మనకి హెడేక్ రావడం కానీ ఏమైనా పాసిబిలిటీస్ ఉంటాయి. సో కంటిన్యూస్ గా నేనైతే స్క్రీన్ ముందు ఉండను, ఎప్పుడు అటు ఇటు తిరుగుతూనే వర్క్ చేస్తుంటాను. ఓకే.
సో కంటిన్యూస్ గా స్క్రీన్ ముందంటే కష్టమే. అదేంటంటే ఒక ఎడిక్షన్ లా అయిపోతుంది అన్నమాట కంటిన్యూస్ గా స్క్రీన్ ముందు ఉంటే. యా సో పర్లేదు, ఓకే. అంత స్ట్రెయిన్ అయితే ఉండదు. సో నువ్వు ఏదైనా చెప్దాం అనుకుంటున్నావా? అంటే ఎవరికైనా ఇలా కొంతమంది ఉంటారు, వాళ్ళు చాలా అంబిషియస్ గా ఉంటారు కానీ దే అంటే వాళ్ళకి ఏంటంటే కొన్ని ఎక్స్క్యూజెస్ ఉంటాయి అనమాట. అంటే ఆ ఎక్స్క్యూజెస్ కూడా వాళ్ళు ఓవర్కమ్ చేయలేకపోతారు. నేను స్ట్రెయిన్ అయిపోతున్నాను చేస్తున్నాను లేకపోతే, కానీ ఇంట్రెస్ట్ వాళ్ళకే ఉంటుంది చేయటానికి. ఇలా అంటే ఇలా నువ్వు చేసేలాగా ఆండ్రాయిడ్ అనే కదా, ఇంకేదన్నా కూడా అవ్వచ్చు. సో అలాంటి వాళ్ళకి నువ్వు ఏదన్నా ఒక చిన్న సజెషన్ లాగా ఏదైనా ఇద్దాం అనుకుంటున్నావా? లైక్ హౌ టు కమ్ అప్ విత్ యువర్ హాబీస్, ఈవెన్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ వర్క్, హౌ కెన్ యూ లిటరలీ కమ్ అప్ విత్ యువర్ హాబీస్ అని ఏదైనా చిన్న చెప్దాం అనుకుంటున్నావా? యాక్చువల్లీ ఇలాంటి వాటి గురించి ఏంటంటే మెయిన్లీ ఏంటంటే మనం షెడ్యూల్ చేసుకోవాలన్నమాట. హలో 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 నిఖిల్, వినిపిస్తోందా? చెప్పండి చెప్పండి. ఇలాంటి వాటి చెప్తున్నాను, గురించి మెయిన్లీ ఏంటంటే మనం ముందు షెడ్యూల్ చేసుకోవాలన్నమాట ఏదైనా సరే. అంటే ఒక టైం అనేది షెడ్యూల్ చేసుకొని ఒక 1 hour or 1.5 hour నేను ఎవ్రీడే దీని మీద స్పెండ్ చేయగలను అని చెప్పి ఒక మనం షెడ్యూల్ అనేది ఒక టు డూ లిస్ట్ లా చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఆ టైంలో ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఇంకా ఆ టైంలో డీవియేట్ అవ్వకూడదు అనమాట. సో డీవియేట్ అవ్వకుండా మీరు అదే వర్క్ లో కనుక చేస్తూ ఉంటే యూ కెన్ బి బెస్ట్. సో డీవియేషన్ అనేది ఏంటంటే అంటే ఇఫ్ ఇట్ ఈస్ ఎమర్జెన్సీ యూ కెన్ డీవియేట్, నో ప్రాబ్లం. బట్ ఏంటంటే మరి చిరాగ్గా ఉంది, నిద్ర వస్తుంది, అలాంటప్పుడు ఏంటంటే కొద్దిగా డివేట్ అయినా పర్లేదు. సో అది కాకుండా అన్నెసరీ లైక్ ఆ టైంలో గేమ్స్ ఆడటం కానీ ఇలాంటివి చేస్తే అంటే ఆ టైంలో ఏంటంటే టైం వేస్ట్ అనమాట అంతే. ఓకే. సో ఫర్ 1 hour or 1.5 hour పెట్టుకుంటే అంటే ఎవ్రీడే నేను ఈ టైంలో ఇది చెయ్యాలి అని చెప్పి ఒక షెడ్యూల్లో పెట్టుకుంటే నో ప్రాబ్లం. ఆ టైంలో మనం కనుక ఆ టైంని కనుక మంచిగా ఇన్వెస్ట్ చేసుకుంటే వీ కెన్ బీ సక్సెస్. ఓకే. హలో చెప్పండి. సో అంతే, చాలా మంచి నీ ఎక్స్పీరియన్స్ కానీ మెమరీస్ కానీ అన్నీ నువ్వు షేర్ చేసావు అనమాట. అండ్ సో థ్యాంక్ యూ. అడిగిన వెంటనే యాక్చువల్గా నువ్వు ఒప్పుకున్నావు. సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అండ్ యువర్ అంబిషన్స్ యాజ్ వెల్. ఒకవేళ మన చూద్దాం ఈ లైఫ్ కి ఎలా వస్తుందో రెస్పాన్స్. ఇంకా నీ నుంచి టెక్నికల్ గా ఏదైనా కావాలి చేయాలి అంటే విల్ అగైన్ ప్లాన్ ఫర్ అనదర్ సెషన్. సో ఓకే, నో ప్రాబ్లం. అండ్ అందరికి చాలా థ్యాంక్స్ అండి. సో మీరందరూ బిజీగా ఉన్న టైంలో కూడా యాక్చువల్ గా చెప్పిన వెంటనే చాలా మంది వచ్చి రెస్పాండ్ అయ్యారనమాట. అండ్ రియలీ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్. సో విల్ సూన్ మీట్ యూ విత్ అనదర్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇలాంటిదే మళ్ళీ ఒక కొత్త పర్సన్ తో నేను మళ్ళీ మీ అందరికి ముందు వస్తానన్నమాట. సో థ్యాంక్ యూ. బై. థ్యాంక్ యూ. బాయ్.